దేవుని యొక్క వరము మన జీవితంలో ఇతరులకు కనబడాలి అంటే, అది పరిపూర్ణముగా బయటికి రావాలి అంటే, నీ ప్రార్థనకు ఏం చేర్చాలా? ఉపవాసము చేర్చాలి. ఉపవాసం అంటే ఇక్కడ రెండు విషయాలు: మనస్సుని అప్పగించడము, ఇంకోటి తగ్గించుకోవడం. సో ఫాస్టింగ్ ఈజ్ లైక్ సరెండరింగ్ టు గాడ్ అండ్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా నీ ప్రార్థన పనిచేయటం లేదా, దానికి ఉపవాసము చేకూర్చావనుకో, కత్తిలా ముందు దూసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు, బాల్యము నుండియే అది వాన్ని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయెను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, అది నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, ఆగండి. జనులు గుంపు కూడి, ఇక్కడ ఇది మెసేజ్లో ఒక ముక్క అనమాట. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను. చాలాసార్లు అనేక విషయాలు చెప్తూ వచ్చాను, రకరకాలుగా అనుకున్నాను. కానీ మనము సంవత్సరము దేవునిలోకి వెళ్ళి కొలది క్లారిటీ వస్తుంది. ఏమొస్తుంది? క్లారిటీ. ప్రత్యేకంగా దాని యొక్క అర్థము దేవుడు మనకు బోధిస్తాడు. హీ స్టార్ట్స్ టీచింగ్ అస్ ద మిస్టరీ. చాలామంది అనేవారు, యేసుప్రభు వారు చాలా చోట్ల బోధించి స్వస్థపరిచి నీవెవరికి చెప్పొద్దు అని చెప్పాడు. ఎవరికైనా తెలుసా ఈ వాక్యం? అనేక మందికి చెప్తాడు. కొంతమందికి ఏమో ఒక అతను మరి సమాధుల దొడ్డులో ఒళ్ళంతా మరి కోసుకొని మరి చీల్చుకునేటువంటి అతనిలో దయ్యాన్ని ఎల్లగొట్టి, అతనేమో నేను వెంబడిస్తానంటే, వద్దొద్దు, నన్ను వెంబడించక నీవు వెళ్ళి ఎంత గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేశాడో వెళ్ళి అందరికీ చెప్పు అని చెప్తాడు. అతను వెళ్ళి అందరికీ చెప్తాడు. అక్కడికి వెళ్ళండి. లెట్స్ గో దేర్. మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. 8వ వచనము. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పెను. 15వ వచనం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. ఎక్కడ చదువుదామంటే 18 నుంచి చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుము అనెను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? చెప్పొద్దంటాడా చెప్పమంటున్నాడా? చెప్పమంటున్నాడు. చదువమ్మా. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇంతకీ ఇక్కడేమో చెప్పొద్దు అంటున్నాడు, చెప్పమంటున్నాడు. కొన్ని చోట్ల ఏమంటున్నాడు? నీవెవరికి చెప్పగా అంటున్నాడు. ఏది కరెక్టో? మార్కు సువార్త ఇక్కడ ఒక స్త్రీని ఆయన లేపిన తర్వాత ఒక మాట అంటున్నాడు. 43 చదవమ్మ. మార్క్ 5:43. జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. చాలా చోట్ల బైబిల్లో మనము కొన్ని చోట్లేమో నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు అని చెప్తాడు, కొన్ని చోట్లేమో
ఎవరికీ చెప్పదు అని చెప్తాడు. ఒకసారి ఊరి చివరికి ఒక మరి గుడ్డివాడిని తీసుకెళ్ళి బాగు చేసి, ఇంతకుముందు అందరి మధ్యలో బాగు చేస్తాడు గుడ్డివాడిని, అవునా? ఇంకొకసారి గుడ్డివాడిని ఊరి చివరికి తీసుకెళ్ళి వారి కళ్ళను బాగు చేసి వాడికి ఏం చెప్తాడు? నువ్వెవరికీ చెప్పక అని చెప్తాడు. ఎందుకు ఆయన ఒకసారి చెప్పొద్దని చెప్తాడు, ఒకసారి చెప్పమని చెప్తాడు? మొదటగా అద్భుతాలు ఎవరైనా సరే విశ్వాసముతో అడిగితే, విశ్వాసం పెంచడానికి అడిగితే దేవుడు చేస్తాడు. అంతేగాని తప్పు పట్టుకోవడానికి లేకపోతే ఆయన్ని అవమానపరచడానికి చేస్తామనుకుంటే ఆయన అటువంటివి చేయలేడు. మరి ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే అద్భుతాలు చేశాడో జనాలు అతన్ని చంపేద్దామని చూస్తున్నారంట. ఎవరు? యూదులు. ఎప్పుడైతే అతన్ని చంపేద్దామని చూస్తున్నారో అతను ఏం చెప్పాడు? ఇక మీరు ఎవరికీ చెప్పొద్దు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్. ఎందుకంటే ఆయన అంటాడు, ఇప్పుడు నేను శరీరాన్ని నేను కనుక చనిపోయాను అనుకో, ఇప్పుడు ఒక్కనే చేస్తున్నాను, నేను చనిపోతే ఈ పరిశుద్ధాత్మను పంపించి నమ్ము ప్రతి వాడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. యు గెటింగ్ మీ నౌ? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? రైట్. సర్లే, ఇంక నేను చేయను, చెప్పొద్దు. కానీ నేను స్వస్థపరచడం అంటే నాకు ఇష్టం, చెప్పవసరం లేదు. ఎందుకంటే చెప్పి కొద్ది ఎక్కువైపోయి నన్ను చుట్టుముట్టేస్తారు. కానీ నేను వెళ్ళిపోతా సిలువలోకి. అయిపోయిన తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అప్పుడు శిష్యులను చూసి గుడ్డివాడిని, కుండుని అందరినీ బాగు చేసేస్తున్నారు. పేతురు నీడ నడుచుకుంటూ వెళ్తే నీడ మొడుగున ఉన్న రోగులందరూ స్వస్థ. అక్కడ పేతురా, అక్కడ యోహాను, ఇక్కడ యాకోబు, అందరూ వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ ఒక్కొక్కడికి 1000 మంది శిష్యులు. ఎవరిళ్ళు? భూమిని తలకిందులు చేసేస్తున్నారంటే వీళ్ళందరూ. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు చెప్పాలా చెప్పకూడదా? ఫాస్టింగ్. వై ఫాస్టింగ్? చదవమ్మా, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 25 చదువు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి. ఆగండి. యేసు ప్రభువారు ఇతన్ని ముందే స్వస్థపరిచాడా, జనాలు వచ్చాక స్వస్థపరిచాడా? జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అంటే జనాలకు ఇతన్ని చేయాలా, జనాలకు కూడా చూపించాలా అనే ఉద్దేశంతో చేశాడా, లేకపోతే ఇతన్ని స్వస్థపరచాలని చేశాడా? షో చేయాలని చేశాడా, షో చేయకూడదని చేశాడా? You got it now? You see that miracles are a showpiece. Miracles are a showpiece. అంటే ఇక్కడ కావాలని అందరూ వచ్చిన తర్వాత దయ్యాన్ని వెళ్ళగొడితే వాళ్ళకి దేవుని గురించి తెలుస్తుందని ఆయన కావాలని చేశాడు. అవునా కదా? యా. సో అద్భుతాన్ని దాచిపెట్టొద్దు. అందరూ అంటారు అద్భుతం దేవుడు చెప్పడు కదా, ఎవరికి చెప్పొద్దని. ఆ సందర్భం వేరు. నువ్వు ఎప్పుడైతే, చూడండి, గొప్ప అద్భుతాలు నీ జీవితంలో కావాలా, నీవు నిస్వార్థంగా అనేకులకు చెప్తాను అనే హృదయంతో ఉంటే దేవుడు 100 సాక్ష్యాలు నీకు ఇస్తాడు. మరి పరలోకం నుంచి వచ్చి ఒక ఆకిచ్చి ఇంత గొప్ప అద్భుతం చేయడానికి కారణం ఎందుకు? ఆయనకు తెలుసు, ఊరు దేశము చాటి నేను ఆ సాక్ష్యం చెప్తాను అని. హల్లెలూయా. నీవు ఎంతవరకు ఆ సాక్ష్యాన్ని చాటి చెప్తావు అనే దాన్ని బట్టి అంత గొప్ప అద్భుతము దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యా నేను సాక్ష్యంగా ఉంటాను. అందుకే నీవు పిరికితనాన్ని, భయాన్ని తీసివేయాల. దాన్ని తీసివేస్తే ఎప్పుడైతే ఇతరులకు నీవు సాక్ష్యం చెప్తావో దేవుడు గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. గాడ్ విల్ డూ గ్రేట్ మిరకల్స్. ఆల్రైట్, ఇక చూడండి, మళ్ళా చదవండి 25. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయాను అనిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని యొక్క వరము మన జీవితంలో ఇతరులకు కనపడాలి అంటే
అది పరిపూర్ణముగా బయటికి రావాలి అంటే నీ ప్రార్థనకు ఏం చేర్చాలా? ఉపవాసము చేర్చాలి. అయితే వీళ్ళతో పాటు యేసయ్య ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? లుక్ హియర్, 19వ వచనం చదువమ్మా, 9-19. అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నందును. ఏమన్నాడు? విశ్వాసము లేని ఎవరితో అంటున్నాడు? మళ్ళీ చదువమ్మా. అందుకైన విశ్వాసము లేని తరం వారలారా, నేను ఎంతకాలము మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ఆగండి, ఆయన ఎవరిని అంటున్నాడు? ఎందుకని? ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేనందుకు. అంటే దాని అర్థము, నీలో వరం ఉండి బయటికి రాపోతే విశ్వాసం ఉన్నా ఎలా కనపడుతుంది? బయటికి లేనట్టే కనపడుతుంది. If faith is not demonstrated, it could be called as a fake faith. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, faith without proof is fake. Faith without proof is fake. అంటే మనలో ఉండే, అందుకే దేశవారు అంటారు, కొంచెం విశ్వాసమైన ఉందా అయితే కొండను చూసి అవతలకి పొమ్మని అనమంటాడు. అంటే కొంచెం విశ్వాసం కూడా కనపడుతుంది. ఎంతమంది నాలో విశ్వాసం కనబడాలనుకుంటున్నారు? ఎస్, ఫెయిత్ హ్యాస్ టు బి డెమాన్స్ట్రేటెడ్. ఇఫ్ ఫెయిత్ ఈజ్ నాట్ డెమాన్స్ట్రేటెడ్, దట్ ఫెయిత్ కుడ్ బి కాల్డ్ యాజ్ ఫేక్ ఆర్ నో ఫెయిత్. విశ్వాసాన్ని కనుపరచకపోతే విశ్వాసం ఉన్నా అది ఎలా కనపడుతుంది? లేనట్టే. అయితే శిష్యులకి విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. వారు భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారా లేదా? ఉద్యోగాన్ని, భార్యని, పిల్లల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నారు? యేసయ్యని వెంబడిస్తున్నారు. మరి వాళ్ళని చూసి ఏమంటున్నాడు? విశ్వాసము లేని ధర్ములారా అంటున్నాడు. అదేంటిది? వాట్ ఈస్ దాట్? ఎప్పుడైనా నీ ప్రార్థన పనిచేయటం లేదా? దానికి ఉపవాసము చేకూర్చావనుకో, కత్తిలా ముందు దూసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. Add fasting to prayer. That will go in a very powerful way. Very powerful way. అంటే మీలో విశ్వాసం ఉన్న బయటికి ఎందుకు రావట్లేదు? ఇటువంటిది ఇప్పుడు రండి 25కి వెళ్దాం. Now let's go to 29. అందుకైన ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఓకే, ఎంతమంది కింద ఫుట్ నోట్స్లో ఉంది ఉపవాసం అని? ఉందా? ఫుట్ నోట్స్లో ఉందా తెలుగు బైబిల్లో? ఫుట్ నోట్స్ అంటే తెలుసా మీకు? కింద ఉంటుంది, అండర్లైన్ చేసుకున్నారా? ఇక్కడ కూడా పెట్టుకోండి, ఫుట్ నోట్స్లో ఉపవాసం రాసుకోండి. ఓకే, ఒకవేళ ఫుట్ నోట్స్లో ఉందని మీకు ఇది చూసి నేను మీకు చెప్పకపోతే ఫుట్ నోట్స్లో మీరు చూసి చదువుకునేవారా? మర్చిపోయేవారు. యూ వుడెంట్ హావ్ సీన్ దాట్. అంటే దేవుడు మనకిచ్చే, అంటే దేవుడు వీళ్ళకి దయ్యాన్ని వెళ్ళగొట్టి అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చి వెళ్ళగొట్టమన్నాడా? ఇవ్వకుండా వెళ్ళగొట్టమన్నాడా? ఇచ్చి వెళ్ళగొట్టమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలగొట్టలేకపోయారా? ఇవ్వకుండా ఎలగొట్టలేకపోయారా? ఇచ్చిన తర్వాత ఎలగొట్టలేకపోయారు. అంటే మన జీవితంలో కొన్ని పనులు విశ్వాసం ఉండి చేయలేకపోతున్నావా, లేక చేయలేకపోతున్నావా? ఉండి చేయలేకపోతున్నాం. వీళ్ళు అధికారం ఉండి ఆ దయ్యాన్ని ఏం చేయలేకపోయారు? వెళ్ళగొట్టలేకపోయారు. అంటే దేవుడు చెప్తున్నాడు, మన ప్రార్థన కొన్నాటికి పనిచేస్తుంది, కొన్ని నాట్లకి నీ ప్రార్థనకి ఏం చేర్చాలా? ఉపవాసము చేర్చాలా. వై? ఉపవాసం ఏం చేస్తుంది? వాట్ డస్ ఫాస్టింగ్ డూ? ఉపవాసము నెంబర్ 1 అవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఫాస్టింగ్ విల్ రెడ్యూస్ అన్బిలీఫ్. ఉపవాసము నీలో ఉండే వరము సంపూర్ణముగా ఉపయోగపడడానికి సహాయం చేస్తుంది. ఉపవాసం నీలో ఉండే అధికారాన్ని బయటికి తీసుకొస్తుంది. ఫాస్టింగ్ విల్ బ్రింగ్ ఇట్ అవుట్.
చాలామంది ప్రార్థించి ఆగిపోతారు, 1 సంవత్సరం 2 నెలలు 3 నెలలు ఆగిపోయి ఇంక జరగదు అని. కానీ ఎప్పుడైతే నువ్వు దానికి ఉపవాసం చేకూర్చావో గంటల్లో మారిపోతూ ఉంటుంది పరిస్థితి. ఫాస్టింగ్ చేంజెస్ సిచ్యువేషన్స్. ఇట్ క్యాన్ చేంజ్ సిచ్యువేషన్స్. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా బయటకు తీసుకురావడానికి ఉపయోగించేటువంటి ఆయుధము ఏంటి? ఉపవాసం. ఈ వాక్యం చెప్పిన తర్వాత అనేక మందికి ఇప్పుడు దాకా ఆటంకాలన్నీ దొరికిపోతాయని నేను. ఎందుకంటే మీరు రేపు ఎల్లుండి ఉపవాసం ఉంటారో 3వ రోజు మిల్లి కలిసి వెళ్ళిపోతారు సైతం. ఇంతకాలం నేను కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నా పోలేదు, ఈ రోజు ఇలాంటి వాక్యం చెప్పో ఏం చేయాలి, కొంపకాల రండి రా పోదాం అంటారు మొత్తం అందరూ. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు శానంతా ఖాళీ చేస్తుంది ఈ రోజు నుంచి అని చెప్పండి. కొంతమంది అంటారు, బ్రదర్ మైక్ ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ బ్రదర్, అన్ని ఇల్లంతా మొత్తం ప్రాబ్లమ్సే బ్రదర్, శానంతా ఖాళీ చేసేస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఫాస్టింగ్ ద సీక్రెట్, దీస్ ఆర్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. ఇవేంటివి? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. టు రిసీవ్ ద పవర్ ఫ్రమ్ హెవెన్, దీస్ ఆర్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. ఫాస్టింగ్. ఓకే, పోనీ వీళ్ళు ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నారు. బట్ దే నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. బ్రదర్ నేను ఉపవాసం ఉండలేను బ్రదర్. అయితే నువ్వు ఉపవాసం ఉండడం కోసం ప్రార్థన చేసుకోవాలా? యూ నీడ్ టు ప్రే దట్ యూ విల్ బి హీల్డ్ అండ్ యూ క్యాన్ ఫాస్ట్. If you cannot fast, you should ask God, pray so that you will fast. ఉపవాసం ఉండలేను బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్, తట్టుకోలేను, నేను గచ్చ ఉనికిపోతాను బ్రదర్, నేను కడుపు ఆగలేదు బ్రదర్, గిరగిర ఎలకలు పరిగెడతాయి బ్రదర్, నా వల్ల అసలు నీరసం వచ్చేస్తుంది బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్. అయితే నీ ప్రార్థన మారాలి. ప్రభువా నేను ఉపవాసం ఉండాలి నాయన స్తోత్రం, ఉపవాసం ఉండాలి నాయన ప్రార్థన చేసుకో. నువ్వు ఆ రోజు భోజనం చేయకపోయినా బలంగా ఉంటావు ఆ రోజంతా. యూ విల్ బీ స్ట్రాంగ్. సో ప్రే సో దట్ యూ క్యాన్ ఫాస్ట్. Pray that you can fast. That's how God answers your prayer of fasting. ఎందుకంటే ఇది ఉపవాసము ద్వారా తప్ప, అందుకు ఆయన ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అంటే ఏం పెట్టాలి దానికి? ఉపవాసం పెట్టాల్సిందే. పక్కన చెప్పు, వేరే రూట్ లేదు, ఉపవాసం పెట్టాల్సిందే అని చెప్పండి. కాబట్టి దేని కొరకు ప్రార్థన చేయాలి నువ్వు? యూనిట్ టు ప్రే. హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళు, హోల్ నైట్ ప్రేయర్ చేసుకో. ఏమని చేసుకుంటావు? ఉపవాసం ఉండాలి నాయన. అలాగే సంవత్సరం చేయి, 2 సంవత్సరాలు చేయి, 3 సంవత్సరాలు చేయి. దేవుడు నీ షుగర్ బీపీ థైరాయిడ్ అన్ని తీసేసి ఉపవాసం ఉండే కృపణిస్తాడు నీకు. హల్లెలూయా. ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉన్నాడా? ఉపవాసం ఉండమనిలే, దేవుని మందిరానికి రా. రోగుల మీద చేతుల నుంచి స్వస్థపరిచినప్పుడు, చేతి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాస గల ప్రార్థన రోగిని అప్పుడు ఇంటికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసుకో. హల్లెలూయా. సో హీలింగ్ ఈజ్ ప్రొవైడెడ్ సో దట్ యూ క్యాన్ ఫాస్ట్ అండ్ ప్రే. హీలింగ్ విల్ బి గివెన్ టు యూ సో దట్ యూ క్యాన్ ఫాస్ట్ అండ్ ప్రే. స్వస్థత ఎందుకు? నీ ఉపవాసం ప్రార్థన ఉండడానికే. ఎందుకంటే ఇది ప్రార్థన ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? దిస్ కైండ్ కెన్ కమ్ ఫార్త్ బై నథింగ్ but by prayer and fasting. By nothing. దానియేలు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. Let me go to the place where he says he fasted for 21 days. దానియేలు గ్రంథము 10వ అధ్యాయానికి వెళ్దాం. నా ఉద్దేశంలో ఫాస్టింగ్ ఎలా మొదలు పెట్టాలంటే, పొద్దున్న లేచి చక్కగా బ్రేక్ఫాస్ట్ తినాలా. ఏం తినాలా? బ్రేక్ఫాస్ట్ తిని కొన్ని నీళ్లు తాగి మళ్ళా రాత్రి భోంచేయాలి. ఈ మధ్యలో అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. కూర్చొని గదిలో ప్రార్థన చేసుకొని బైబిల్ చదవాలి. లేకపోతే దాన్ని ఏమంటారంటే డైటింగ్ అంటారు, లేకపోతే స్టార్వింగ్ అంటారు. స్టార్వింగ్ అంటే తెలుసా? స్టార్వింగ్ అంటే ఆకలి బాధ. నీవు ఫాస్టింగ్ ఉండి దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ చదివి ప్రార్థన చేయకుండా వంట పని, అటు తిరిగి ఆ కొట్టుకి ఈ కొట్టుకి, ఆడింటికి ఈడింటికి వెళ్ళి నానా పనులన్నీ చేస్తున్నావు అనుకో, దాన్ని ఏమంటారు తెలుసా?
ఆకలి బాధ అంటారు. ఏమంటారు? లేకపోతే ఏమంటారు? డైటింగ్ అంటారు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావో అప్పుడే దాన్ని ఏమంటారు? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఉపవాసం ఏమంటారు? ఉపవాస పని అంటారా? అంటే ఉపవాసం ఉండి ఏం చేయాలా? కొంతమంది నిజమైన రోడ్ల మీద తిరిగేస్తారు, బస్సులు ఎక్కేస్తారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. సిస్టర్ తినరా అంటే నేను ఫాస్టింగ్. పక్కన చెప్పండి, ఉపవాసం అనలేదు, ఉపవాస ప్రార్థన అన్నారు అనండి. ఆ రోజు నువ్వు బిజీ అయితే ఉపవాసం మానేసి తినేంత గొడవ లేకుండా. ఎప్పుడైతే ప్రార్థించే టైం ఉంటుందో అప్పుడే ఉపవాసం ఉండు. యూఆర్ గెటింగ్ మీ నౌ? కొంతమంది శుక్రవారం తినరంట, సాయంకాలం శుక్రవారం తినరు, మంగళవారం చికెన్ తినరు, అవునా, బుధవారం మేకన్ తినరు, రకరకాలు తినరు, ఇది నీసు తినరు, ఈరోజు ఇడ్లీలు తింటారంట. ఏంటి అది? ఆరోగ్య ఉపవాసం ఏం ఉండదు అసలు. బ్రదర్, ఈరోజు నేను ఆహారం తిన్ను, ఓన్లీ ఫ్రూట్స్ తింటా, తిను, యాపిల్ పళ్ళు, బిస్కెట్లు బాగా తిను. ఈ ఉపవాసాలు ఉంటే పొద్దున్న లేదు ఉండగలను అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా సాయంకాలం దాకా ఉండి మంచినీళ్ళు తాగి భోజనం చేసి పడుకో. ఉండలేనంటే పొద్దున్న, ఎందుకు రాత్రంతా ఖాళీ ఉండదు కాబట్టి పొద్దున్న లేసి 4 ఇడ్లీలు తిను చాలు. 7 గంటలు ఇడ్లీలు తిని మొహం కడుక్కొని బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని 2 పాటలు పాడి ధ్యానించి సాయంకాలం 6 గంటలకో 7 గంటలకో బ్రేక్ చేయి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగును అన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలు అను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. 21 రోజులు ఇతను చికెన్ మటన్ లాంటివి తినలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ పొద్దున్న రసమన్నం సాయంకాలం రసమన్నం తిని ఉంటాడు, అవునా? లేకపోతే రోజుకో పూట ఆకలి చంపుకోవడం కోసం కొంచెం భోజనం చేసి ఉంటాడు, అవునా? పొద్దున్న ఒక పెసరట్టో ఉప్మావో, రాత్రిపూట ఏ వంకాయో బీరకాయ వేసుకొని కొంచెం అన్నం తిని ఉంటాడు. పొద్దున్న తినలేదని సాయంకాలం చికెన్, మటన్, ఫిష్, పులుసు, చేపలు అన్నీ పెట్టుకుని తినేసామనుకో, అది ఫాస్టింగ్ కాదు. ఓకే, సో ఇతను 21 రోజులు మాంసాహారాలు తినకుండా ఆకలిని చంపుకుంటూ ఉన్నాడండి. ఇలా ఉండడం వల్ల ఏంటో తెలుసా? ఇక్కడ దానియేలుకి ఎందుకు అంటాడు తెలుసా? ఒకసారి, గొప్ప యుద్ధము జరుగును అన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఎప్పుడైనా నీకు దేవుడు ఏదైనా దర్శనం చూపించినా, నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా, ఏంటి నాకు ఇంకా క్లియర్గా కావాలి అన్నప్పుడు దర్శనం వచ్చింది దానియేలు, కానీ అర్థం కావట్లేదు పూర్తిగా. యుద్ధం అని తెలుసు, ఎలా జరుగుతుంది, ఎవరు నెగ్గుతారు, ఇందులో ఏముంటుంది, ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏంటి అని దానియేలు తెలియట్లేదు. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో పైనుంచి ఒక దూత దిగిపోయి వచ్చి దానియేలుకి ఆ దర్శనాన్ని బోధించింది. ఫాస్టింగ్ releases angels for heaven to give you clear guidance. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి. ఎవరు మాట్లాడుతున్నారు దానియేలు తోటి? దూత. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము అనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. ఉపవాసం అంటే ఇక్కడ 2 విషయాలు: మనస్సుని అప్పగించడము, ఇంకోటి తగ్గించుకోవడం. సో ఫాస్టింగ్ ఈజ్ లైక్ సరెండరింగ్ టు గాడ్ అండ్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. అయ్యా, నీ చేతిలో పెడుతున్నాను నేను, ఇదిగో నేను తగ్గించుకుంటున్నాను. అందరూ అనండి మాట, తగ్గించుకోవడము, మనస్సును అప్పగించుకోవడము. ఎస్. ఒకసారి దేవుడు ఆలస్యం చేస్తాడు. వీడేం చేస్తాడు ఈ ఆలస్యంలో? ఏం దేవుడులే, ప్రార్థన చేసినా ఏం ఉపయోగపడలేదు, ఎన్నిసార్లు చేయాలి, ఉదయ ఈ దేవుడిని అని వెళ్ళిపోతాడు చాలామంది.
ఎన్నిసార్లు చేసినా ఈ దేవుడు ఆలకించాడు ప్రార్థన, మనలాంటి వాళ్ళు ప్రార్థన ఆలకించాడు, ఎవరో ప్రార్థన ఆలకించడం వెళ్ళిపోతారు. కొంతమంది అలా కాదు, నువ్వు మాట్లాడాలి నాయన, నాకు ఇంకా చెప్పాలా, ఇదిగో జాన్ డేవిడ్ ఉన్నాడు, సుబ్రహ్మణ్యం, అప్పరమణ్యం, ఎవరిని చేసుకోవాలి నాయన అని ప్రార్థించారు. ఇక్కడ ఇంకా నువ్వు అడగాలి, ప్రభా ఎవరో క్లియర్గా చెప్పు, అప్పుడు దేవుడు నీకు క్లియర్గా చెప్తాడు అనమాట. ఫాస్టింగ్ గివ్స్ యూ క్లారిటీ. కనబడిన ఫోటోల్లో ఓకే 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 అనకూడదు. గాడ్ వాంట్ టు గివ్ యూ ఉపవాసం అనండి. ఎస్, ఫాస్టింగ్. ఎప్పుడైతే నువ్వు వేచి ఉండి ఆయన సన్నిధిలో నీవు ఉపవాసం ఉంటావో, నీ మనస్సును ఆయనకి అప్పగించినట్లు, నీవు తగ్గించుకొని ఆయనకి నువ్వు సమర్పించుకున్నట్లు. సో ఫాస్టింగ్ ఈజ్ లైక్ దట్, సరెండరింగ్ టు గాడ్. చదవమ్మా. నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇంతకీ దానియేలు దగ్గరికి వచ్చే దూత పేరేంటి? ఈ మిఖాయేలు అనే దూత ఈ దూతకి సహాయం చేసింది. 2 దూతలు కనపడుతున్నాయి ఇక్కడ. I'm giving you a key today. Fasting releases more powerful angels from heaven. మామూలు ప్రార్థన చేస్తే గాబ్రియేలు దూత వచ్చింది. ఉపవాస ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు? ప్రధాన దూత అయిన మిఖాయేలు. ఓ, యు ఆర్ గెటింగ్ మీ నౌ? ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. ఇంతకుముందు దానియేలు దగ్గరికి వచ్చి దర్శనాలు చెప్పే వాళ్ళందరూ ఆ దూత పేరేంటి? గాబ్రియేలు. తీయండి, అవసరం తీయండి. గోదే దానియేలు 9:21 వెళ్ళండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. దానియేలు 9:21 పక్క పేజీ వెనక్కి వెళ్ళడమే. చదువమ్మా. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుషుడు. ఆగండి, ఇదే గబ్రియేలు ఇంకో స్త్రీ దగ్గరికి వచ్చి చెప్పింది. ఎవరి దగ్గరికి వచ్చింది? అమ్మా, బలి తెలుసా మీకు? ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పణ సమయంలో నాకు కనబడినారు. అంటే మామూలుగా దానియేలు దగ్గరికి చుట్టంలాగా వచ్చిపోయేటువంటి దూత ఎవరు? కానీ అటువంటి గబ్రియేలు దూతను కూడా పార్సికల్ రాజు ఏం చేశాడంట? ఆపేశాడంట. ఎన్ని రోజులు ఆపాడంట? 21 రోజు. అంటే ప్రార్థన కొంతవరకు పనిచేస్తుంది, ఉపవాస ప్రార్థన దూసుకెళ్ళిపోతుంది. మామూలు ప్రార్థనకి అడ్డు ఉండొచ్చు, ఉపవాస ప్రార్థనకి అడ్డు ఉండదు. సో ఎప్పుడైతే గాబ్రియేలు దూత పార్సికల్ రాజుతో యుద్ధం చేస్తున్నాడో నెగ్గట్లేదు. కానీ దానియేలు ఏం చేస్తాడు? కింద ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఎవరిని దించాడు? మిఖాయేలు. కమ్ బ్యాక్ నౌ, లెట్స్ కమ్ బ్యాక్. అందరూ ఉపవాసమేనండి. ఉపవాసమా? ఉపవాస ప్రార్థన. అలా ఆ రోజు బిజీయా? ఫుల్ బిజీయా? ఉపవాసం మానేసేయి. ఏం చేయాలా? ఎందుకు? స్టార్వింగ్, ఆకలి బాధ ఎందుకు? టైం వేస్ట్. ఆల్రైట్, ఇక్కడికి వచ్చేయండి. దానియేలు 10:12. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎవరిని ఎదిరించాడు 21 రోజులు? గబ్రియేలు. ఒకవేళ దానియేలు కనుక మొదటి రోజు ప్రార్థన చేసి ఆపేసి ఉంటే గబ్రియేలు వచ్చేవాడా? పక్కన చెప్పు, నువ్వెన్ని రోజులు ఆపేసుకున్నావో అనండి. కొంతమంది 20 సంవత్సరాల నుంచి నీకు ఆశీర్వాదం ఆగిపోయింది, కొంతమందికి 30 ఏళ్ళు, కొంతమందికి 40 ఏళ్ళు, కొంతమంది అంటారు మా తాతకాలం నుంచి మాకు దరిద్రమేనండి. వెరీ గుడ్. ఈరోజు వర్తమానం ద్వారా పైనుంచి దూతలు దిగుడు. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? దీస్ ఆర్ ద కీస్ ఫర్ పవర్. ఈ వాక్యమైన వాళ్ళు ఎవ్వరూ సామాన్య మనుషుల్లాగా ఉండలేరు. ఈ రోజు నుంచి పవర్ విల్ ఫ్లో త్రూ యువర్ లైఫ్. పవర్. పార్సికల్ రాజ్యాధిపతి 21 దినములను ఎదిరించాను. ఇంకా
చదువు. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అని ఒకడు నాకు సహాయం చేయవచ్చాను. ప్రధానాధిపతి మిఖాయేలు ఎవరు? ప్రధానాధిపతి. హీఈస్ ఎ కెప్టెన్. సో దీస్ ఆర్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్. ద కీస్. ఈ సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈ సంవత్సరం నీ స్థానం మారడానికి దేవుడి తాళపు చెవులు ఇస్తున్నాడు. God is changing your position by giving you these keys of kingdom. No joke. With fasting. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు ఉపవాసం ఉండాలి అని? ఒకేసారి అలాగే ఎక్కువ ఉండదు. కొంతమంది అంటారు నేను గుటకు కూడా మింగను, అంత ఓవర్ యాక్షన్ వద్దులే. పక్కన చెప్పు మరీ ఓవర్ యాక్షన్ చేయక అన్నాడు. దానియేలు 21 రోజులు ఏం చేశాడు? ఆయన మంచిగా మరీ చికెన్లు మాటలు తినకుండా ఏదో ఆకలి చంపడం కోసం కొంచెం ఆహారం తింటున్నాడు. పొద్దున్న రేసింగ్ పప్పు అన్నం, సాంబార్ అన్నం ఇలా తింటున్నాడు. గుటకు కూడా మింగను బ్రదరు, నేను టీ కూడా తాగను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. పక్కన వాళ్ళు చెప్పు నువ్వు వెళ్ళే ఉపవాసం కాదు, దోత కిందకు వచ్చి ఉపవాసం చేయని చెప్పండి పక్కన. Don't fast so that you go to meet the angels. Fast in such a way so angels come to you. Alright. ఆకలి చంపుకోలేకపోతున్నావా? పొద్దున బ్రేక్ఫాస్ట్ తిని ఒకరోజు 3 గంటలకు ముగించు, ఒకరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ తిని 4 గంటలు ముగించు, ఒకరోజు 5 గంటలకి. తర్వాత నెమ్మదిగా ఒక 2 సంవత్సరాల తర్వాత పొద్దున బ్రేక్ఫాస్ట్ తిని రాత్రి ముగించు, ఒక 3 సంవత్సరాల తర్వాత బ్రేక్ఫాస్ట్ తినకుండా రాత్రి తిను, తర్వాత ఒక పూట తిను. అలా అలవాటు అవుతుంది. నీ సాధ్యమైనంత వరకు ఉపవాసం చేయనప్పుడు. సో ఇక్కడ ఉపవాసం వల్ల ఎవరు వచ్చారు? మిఖాయేలు వచ్చి పక్కన పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఏం చేశాడు? దానియేలుకి అర్థాన్ని క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు దాకా ఎవరెవరు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదో ఈ వారం నుంచి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. ఒకరోజు తీసుకోండి, గురువారమో, శుక్రవారమో, మంగళవారమో, బుధవారమో చూడండి. ఆ రోజు ఏ పని పెట్టుకోవద్దు. పొద్దున్న లేసి అన్నీ వండండి. మీ ఆయన చెప్పండి, ఇదిగో అయ్యా ఈరోజు బయటకు వెళ్తే నువ్వు హోటల్లో ఆ చిన్నోడికి పట్టరా, ఇద్దరు తెచ్చుకోండి, ఈరోజు నన్ను వదిలేయి, వీలుంటే అంటలు కూడా కడిగాయి. ఎందుకంటే పని చేస్తే మళ్ళీ ఆకలి వస్తుంది కదా, తినాలా, అవునా? లేకపోతే పనామని కడిగేయమను. రేపు తర్వాత పని చేయకుండా పొద్దున్న లేచి ఉన్నాయి బట్టలన్నీ ఉండి ఆ రోజు టిఫిన్ తిను, లేకపోతే ఛాయ్ తాగు, సాయంకాలం దాకా దేవుని సమయంలో సన్నిధి వాక్యం చదువు, బైబిల్ చదువు. తర్వాత సాయంకాలం ఉపవాసం 6 గంటలకు 7 గంటలకు మళ్ళీ టిఫిన్ తిని అన్నీ చేసి బట్టలు ఉతికి గిన్నెలు కడిగి అన్నీ మామూలుగా చేసేసాయి. ఎంతమందికి అర్థమైంది? వారానికి ఎన్ని రోజులు? ఒకరోజు, 1 డే మొదలు పెట్టండి. వీక్లీ 1 డే ఇన్ ల్యాండ్. సమయం పూర్తిగా ప్రార్థనలు కలిపేటట్టయితేనే. నీకు షుగరు, బీపీ, థైరాయిడ్ ఈ రోగాలన్నీ ఉన్నాయని తినలేనంటే తిను. ఆ రోజు చికెను, మటన్, ఫిష్ తినకుండా రసం అన్నం తిను, అవునా? లేకపోతే సాంబార్ అన్నం తిను. ఎక్కట్లేదా ఎక్కించుకో ఆ రోజు. ఓకే, కనీసం ఒక 4 గుడ్లు ఆమ్లెట్ అన్న అయ్యే అనక తిను. ఓకే, ఆ సాంబార్ అన్నం ఈరోజు చికెన్ మటన్ లేదు కదా అని 4 గుడ్లు ఆమ్లెట్ వేసుకోక. ఓకే, సో తిను. పొద్దున్న రసం అన్నం తిను, సాయంకాలం రసం అన్నం తిను. ఇలాగ ఒక 3 రోజులు తిను. 3 రోజులు మంచి ఉపవాసం ఉన్నాడు, రైట్? ఒక వారానికి ఒకరోజే ఉండండి. చూడండి, వారంకే ద్వారములు తెరవబడతాయి మీ జీవితంలో. డోర్స్ విల్ ఓపెన్. నీ సాధు నేను అస్సలు తినకుండా ఉండలేనండి, తిను అంతే. పొద్దున్న ఇడ్లీ, సాయంకాలం రసం అన్నం, రాత్రి రసం అన్నం తిను. నీ శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నట్టా లేదా? ఎస్, ఎక్కట్లేదు అయినా ఎక్కించుకో. అదే ఏంటంటే నీ శరీరాన్ని బాధపరచుకోవడం అంట, నీ నాలుకను బాధపరచు. దట్స్ కాల్డ్ చేసనింగ్ బై ఫాస్టింగ్. నువ్వు ఉండలేకపోతే ఆ రీతిగా నా చెయ్యి. యు ఫాస్ట్ ఇన్ దట్ వే. ఓకే, లెట్స్ గో టు యాక్ట్స్. అపోస్తుల కార్యాలకు వెళ్దాం. 13వ అధ్యాయము 2వ వచనము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు. వారు ప్రభువును సేవించుచు ఏం చేస్తున్నారంట? ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఏం చేశాడంట? నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచవలనని వారితో చెప్పాను. ఒక్కొక్కసారి ఉపవాసం వల్ల పరిశుద్ధాత్ముడు ప్రత్యేక రీతిగా నీతో మాట్లాడతాడు. ఎందుకు నువ్వు అప్పులు పాలైపోయావు? ఈ అప్పుల్లోంచి ఎలా బయటికి రావాలా? ఈ రోగంలోంచి ఎలా బయటికి రావాలా? ఈ కష్టంలోంచి ఎలా బయటికి రావాలా అని దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటే ఏం చేయాలా?
ఉపవాసం. ఫాస్టింగ్ గివ్స్ యూ ఎ క్లియర్ మిషన్ ఆఫ్ వాట్ టు డూ అండ్ విత్ హూమ్ యూ షుడ్ డూ. ఎవరితో చేయాలా, ఏ రీతిగా చేయాలా. ఇక ఎవరితో చెప్తున్నాడు? బర్నబాను ఇంకెవరిని? సౌలుని, ఇద్దరిని జతపరుస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. వీళ్ళిద్దరిని కలిపి పంపండి. వీళ్ళిద్దరూ వెళ్ళి చాలా గొప్ప కార్యాలు చేశారు. దే డిడ్ మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. ఒక్కొక్కసారి ఉపవాసం దేనికోసం ఉండాలో తెలుసా? నీ బలహీనత కోసం ఉండాలి. దేనికోసం ఉండాలా? బలహీనత. నీ బలహీనత. కోపం ఎక్కువ అండి, నాకంతే, నేనంతే, నేను మారను. నీ బలహీనత కోసం నువ్వు ఉపవాసం లేకపోతే ఒక్కొక్కసారి నీ బలహీనత నీకు చాలా గొప్ప కష్టాలను తీసుకొస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎవరిని జతపరుస్తున్నాడు? బర్నబాని, సౌలు. నేను ఎవరిని చేసుకోవాలి బ్రదరు? ప్రార్థించు. నేను ఏ ఉద్యోగం, MBA చేయాలా, MCA చేయాలా, ఏం చేయాలా? ఉపవాసం. అమెరికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా? ఉపవాసం. అల్వాల్లో కొనుక్కోవాలా, ఓల్డ్ అల్వాల్లో కొనుక్కోవాలా ఇల్లు? ఉపవాసం ఉండు. దేవుడు చెప్తాడు నీకు, అమ్మ నీకు ఇది బాగుంటుంది. ఫాస్టింగ్ గివ్స్ యూ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. ఎంతమంది నా దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలంటే ఏ ప్రార్థన చేయాలా? ఉపవాసం. ఫాస్టింగ్ గివ్స్ యూ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. దట్స్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. సరే, ఒక్కొక్కసారి మనం బలహీనతల కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేని కొరకు చేసుకోవాలా? బలహీనత. కోపం ఎక్కువ, ఏ బలహీనత అయినా, ఇదనే కాదు, ఎనీ బలహీనత, ఎనీ. సిగరెట్ తాగే అలవాటు, మందు తాగే అలవాటు, వ్యభిచారం అనే అలవాటు, ఏ దురలవాటు అయినా సరే దాన్ని నువ్వు తగ్గించుకోవాలంటే ఉపవాసం చేయాలి. లేదనుకోండి, ఇదే పరిశుద్ధాత్ముడు కలిపిన బర్నబాస్కి, సౌల్కి ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతానో చూడండి. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనము. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. ఆగండి అయ్యా, మనం ఇలా సేవ చేసి వచ్చాం కదా అందరి దగ్గరికి, మళ్ళీ వెళ్ళి వాళ్ళందరూ మంచిని మనం చూద్దాం అని మంచి హృదయంతో అన్నాడా, చెడ్డ హృదయంతో అన్నాడా పౌలు? సంఘ భారంతో అన్నాడా, సంఘ ద్వేషంతో అన్నాడా? సరే చదవండి. అప్పుడు బర్నబాస్ ఏమనాలా? సహోదరుడా వెళదామనాలి. చదవండి. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. వారిలో ఏం కలిగిందంట? తీవ్రమైన వాదం. ఆల్రెడీ ఇక్కడ జాన్ మార్క్ అనే వ్యక్తి పిరికోడు, అవునా? అతని వల్ల మినిస్ట్రీలో చాలా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. అతను విడిచిపెడదామయ్యా అంటే బర్నబా ఏమంటాడు? కొంచెం బర్నబా కోపం ఎక్కువ. ఏమి ఎక్కువ? కోపం ఎక్కువ. ఇగో ప్రాబ్లం తెలుసా? కొంచెం గర్వం బర్నబాకి. అందుకని ఏమంటాడు? వద్దు అతనే తీసుకెళ్దాం. నేను చెప్పింది నడవాలా, నేనే గ్రేట్. పౌలు, ఒకప్పుడు నిన్ను నేను పరిచయం చేసింది ఎవరికి? అపోస్తులు పరిచయం చేసింది ఎవరికి? నేనే పరిచయం చేశా. నువ్వు ఒకప్పుడు సంఘాన్ని దూషించినోడివి, అపోస్తులు భయపడుతుంటే నేనే తీసుకెళ్ళి పరిచయం చేశాను నిన్ను, తెలుసా? నువ్వేంటి నాకు చెప్పేది అని బర్నబాస్. వీళ్ళిద్దరిని జతపరిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తే బయలుపరిచాడు? ఉపవాసము చేస్తే. కానీ బర్నబాస్కి ఏమెక్కువ? కోపం ఎక్కువ. ఏమెక్కువ? కోపం ఎక్కువ. అందుకని మనం బైబిల్లో చూస్తే పౌలు ఫేమస్సా, బర్నబాస్ ఫేమస్సా? ఇక్కడ గొడవ పెట్టుకొని విడిపోయిన తర్వాత ఎవరు డౌన్ అయ్యారు, ఎవరు పైకి వెళ్ళారు? బర్నబాస్ డౌన్ అయ్యాడు. ఎవరు పైకి వెళ్ళారు? పౌలు పైకి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే తప్పెవరిది? బర్నబాస్లో ఉండే బలహీనత ఏంటి? సరే, బర్నబాస్ ఏ వంశం నుంచి వచ్చాడు? తీయండి వచనం. అపోస్తుల కార్యములు ఎక్కడి నుంచి ఉంటుందంటే 4వ అధ్యాయము
36వ వచనము. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఆగండి. అంటే ఇతను ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడు. లేవి అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లల్లో ఒకరెవరు? లేవి. ఆదికాండము 49:5వ వచనము. షిమ్యోను లేవి 5:6. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. ఆగు. వీళ్ళకి ఏ బలహీనత ఉంది? లేవీకి ఏం ఎక్కువ అంటే అప్పుడు నుంచి బర్నబా వరకు ఎన్ని తరాలు? 20, 30, 40 తరాలు అయి ఉంటాయి. కానీ ఈ తరాలంతటి నుంచి ఏ శాపం వస్తుంది? కోపం అనే శాపం. బర్నబాసు గొప్ప అపోస్తులుడిగా పేరు రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మోషే ఏ వంశస్థుడు? తీయండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనము. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి క్యాండిడేట్? మోషే. 40 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఎవడో అడ్డొచ్చాడు, ఏం చేస్తాడు? వాడిని ఏం చేస్తాడు? పొడిసి పడేస్తాడు. ఏం ఎక్కువ? ఓయ్ బండతో మాట్లాడవయ్యా అంటే ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? వాగ్దాన స్థలానికి స్టాప్ స్టాప్ స్టాప్. చూడంతే, చూడాలా, వెళ్ళడానికి లేదా, అంతే. మరి ఏం ఎక్కువైంది? అదే లేవి వంశం నుంచి ఎవరు వచ్చారు? ఏమైంది కృపాయుగం బర్నబాకి? తరతరాల బలహీనత పోవాలంటే దేని ద్వారా పోతుంది? మా తాతకు షుగరు, మా అమ్మకు షుగరు, అమ్మమ్మకు షుగరు, మాకు దరిద్రం, మా తాతకు దరిద్రం, అప్పులు, తరతరాలు 100 తరాలకు దరిద్రమా? రాజుల వంశంగా మారాలా? ఉపవాసము. అప్పులు అప్పులు అప్పులు, ఏం చేసినా నష్టము. తరతరాల శాపాలను విరగొట్టాలంటే ఏం చేయాలా? బర్నబాస్ ఉపవాసం చేస్తుంటే పౌలుతో పాటు ఘనత వచ్చేవాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఈ మెసేజ్ ఈ సంవత్సరం డిసెంబర్లోగా, మార్చ్, ఏప్రిల్, మే నీ జీవితం ఇటు నుంచి ఇటు మారిపోతుంది కంప్లీట్గా. ఫాస్టింగ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఫాస్టింగ్. ఏ బలహీనత ముందు నీ బలహీనత నీకు కనపడాలి. బర్నబాస్కి తన బలహీనత తెలుసా? తెలుసుకోడు. మోషేకి తెలుసా? తెలీదు. కొవ్వెక్కు ఉన్న వాళ్ళకి కొవ్వుకి బలహీనత తెలీదు. Pride will not let you know what your weakness is, which will stop your prosperity. గర్వం వల్ల నీ బలహీనత, నేనే కరెక్ట్, మావిడి తప్పు, నాదే రైట్. కొవ్వు నీ బలహీనతను చూపించదని చెప్పండి. కొవ్వు నీ బలహీనతను చూపించదని చెప్పండి పక్కన. ప్రైడ్ విల్ నాట్ షో యూ యువర్ వీక్నెస్. ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు నేను? ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఎందుకు కొత్త స్థాయికి వెళ్ళట్లేదు? వై? ఫాస్ట్. ముందు ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. నీ బలహీనత విషయమై నువ్వు ప్రార్థించుకోవాలా. కోపం ఎక్కువ, ఇది ఎక్కువ, అది ఎక్కువ. కమాన్. ప్రార్థన సరిపోవట్లేదా? దానికి ఏం చేర్చాలా? ఉపవాసం. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా యేసయ్యా, నువ్వు మినిస్ట్రీకి వెళ్ళాలా, నువ్వు ఇప్పుడు సేవ చేయాలా, సైతాన్ని ఎదిరించాలా. అర్థమైందా? ఏం చేశాడు యేసయ్య? వెంటనే 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫాస్టింగ్. ఎక్కడన్నా ఉంటే ప్రాబ్లం వస్తుంది. మరియా అవునా 12 ఏళ్ళు కనబడిపోతే నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అని మరియా జోసఫ్ అంతా తిరుగుడు గుళ్ళో ఉన్నాడు. అమ్మో నేను మీకు చెప్తే కనబడుతుంది చెప్పి ఎక్కడికి పోయాడు? మరి చేసాయా ఎడారి, ఎవడు ఉండడు అక్కడ. ఫాస్టింగ్. సైతానుడు వచ్చాడు, 3 మాటలు జంపు చేయాలని మళ్ళీ పత్తలేదు. ఆ తర్వాత హల్లెలూయ. అదే 40 రోజులు పైన మోసే ఏం చేశాడు?
ఉపవాసం ఉన్నాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కిందకు వచ్చి ఏం చేశాడు? కోపం వచ్చి పగల కొట్టించాడు. మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకు వచ్చాడు. 40 సంవత్సరాలు తిరిగాడు. వెళ్ళాడా కానాను? రంగరంగ రోజా. యేసు ప్రభు 40 రోజులు బలహీనత తీసేశాడు, మినిస్ట్రీ చేసేసాడు. హల్లెలూయా. ఫాస్టింగ్ అంటే నీ బలహీనత కొరకు నువ్వు ఏం చేసుకోవాలా? ప్రార్థించాలా. అవతోడి మీద దోసేయడం కాదు. మా ఆయనదేనండి, మిస్టేక్ నాది కాదు, మా తమ్ముడిదే, మా అమ్మదే, వాడి చేతపడి, వీడి చేతపడి, ఆడి చేతపడి, వీడు పువ్వు పెట్టాడు, వీడు మిరకాయ బజ్జీ వేసాడు, వీడు నిమ్మకాయ వేసాడు బ్రదరు, వీడు జుట్టు ఎట్టాడు, వీడు అది ఎట్టాడు. ఎవడెవడి మీదో నిందలు ఎందుకు? ఈ ఉపవాసం అన్నిటిని దూసుకెళ్ళిపోతాం. ఎవడు పని చేయట్లేదా? దేవుడు మిఖాయిలు పంపిస్తాడు. ఎవరు వస్తారు? మిఖాయిల్. ఎవరు నుంచుంటారా? మిఖాయిల్ మీద ఎవరు నుంచుంటారా? ఈరోజు నీ దశ మారిపోతుంది. ఈరోజు డిసైడ్ టు ఫాస్ట్ టుడే. ప్రభువా, ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలా, ఈ 2000 జీతం నుంచి బయటికి రావాలా, ఈ 30,000 జీతం నుంచి నేను బయటికి రావాలా, ఈ అప్పుల నుంచి బయటికి రావాలా. ఈ బలహీనత నాలో ఉంది, ప్రైడ్. ఎవరిని పడితే వాళ్ళు నాన్న మాటలనే ఈ బలహీనత, ప్రతి ఒక్కళ్ళని చిన్నచూపు చూసే బలహీనత, ప్రతి ఒక్కళ్ళని తిట్టే బలహీనత, బూతులాడే బలహీనత. ప్రభువా, తీసేయాలా. ఎప్పుడైతే అది ఎరగొడతావో ఈరోజు నీ జీవితం మారిపోతుంది. ఆల్రైట్, కుడి హస్తం పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్యా, ఇప్పుడే ఎవరెవరి దేహములో ఏ ఏ బలహీనత వారిని ఇబ్బంది పెడుతుందో, ఇప్పుడే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఎంత కాలము నుంచి వారు ఏ ఏ విధాలుగా బాధపడుతున్నారో దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఆ 25 సంవత్సరాల షుగర్ని, 30 సంవత్సరాల షుగర్ వ్యాధిని తీసివేయండి, బ్లడ్ ప్రెషర్ వ్యాధిని తీసివేయండి, తలనొప్పి, సైనస్, మైగ్రేన్ని తీసివేయండి, కనుచూపును సరళము చేయండి, చెవును సరళము చేయండి, చెవులో చీమును తీసివేయండి, ముక్కును ముట్టి స్వస్థపరచండి, నోస్ బ్లాకింగ్స్ని తీసివేయండి, పంటి నొప్పిని తీసివేయండి, నాలుక సమస్యలను తీసివేయండి, గొంతు సమస్యలను తీసివేయండి, ఇన్ఫెక్షన్స్ని తీసివేయండి, థైరాయిడ్ని తీసివేయండి, జాయింట్ పెయిన్స్ని తీసివేయండి, మెడ నరాల నొప్పిని తీసివేయండి, వెన్నుపూస నొప్పిని, నడుము నొప్పిని తీసివేయండి, గుండెను ముట్టి స్వస్థపరచండి, లివర్ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి, కిడ్నీ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి, పేగుల్లో వ్యాధులను ముట్టి స్వస్థపరచండి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ను తీసివేయండి, కడుపుల్లో నొప్పిని తీసివేయండి, దేహంలో గెడ్డలను తీసివేయండి, కణుతులను తీసివేయండి, అలర్జీలను తీసివేయండి. అయ్యా యేసయ్యా, ఇప్పుడే చర్మ వ్యాధులను తీసివేయండి, జాయింట్ పెయిన్స్ను తీసివేయండి, మోకాళ్ళ నొప్పులను తీసివేయండి, నరముల బలహీనతను తీసివేయండి, క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, లివర్ కిరోసిస్, తల నుంచి అరికాలు వరకు ప్రతి వ్యాధిని తీసివేయండి. చెప్పుకునే వ్యాధి, చెప్పుకోలేని వ్యాధి, పైల్స్ వ్యాధి, ఫిషర్, వాటెవర్ డిసీజ్, ఎటువంటి వ్యాధి అయినా కానీ ప్రతి గర్భాన్ని తాకమని ప్రార్థిస్తున్నానయ్యా. డెలివర్ దేర్ బాడీస్ నౌ, డెలివర్ దేర్ బాడీస్. పరిపూర్ణ విడుదల ఇదిగో యావన్నమంతా దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.